భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. నేను మిమ్ములను మహాసాగర తీరమునకు తీసుకువచ్చాను. ఇక్కడ నుండి సీతాదేవిని చేరుకొనడానికి ఈ మహాసాగరమును దాటవలసి ఉన్నది. అక్కడే మీకు సీత ఆచూకీ తెలియగలదు. భగవంతుడు మీ ప్రయత్నాలను సఫలము చేయుగాక. ఇప్పుడు నేను బదరికాశ్రమం వెళ్ళవలసి ఉన్నది. కళ్యాణమస్తు. ఎంతటి దుస్థితి సంభవించినది. ముందు దుర్గమమైన గుహలో చిక్కుకున్నాం. ఇప్పుడు సముద్రాకాశములు తప్ప మరేమీ గోచరించుటలేదు. సీతామాత జాడ తెలుసుకుని తిరిగి వెళ్లే అదృష్టం ఆ విధాత మన నుదుటను రాచినట్టు లేడు. మన మహారాజు సుగ్రీవులు సీతామాత ఆచూకీ తెలుసుకురావటానికి మనకిచ్చిన గడువు 1 మాసం. ఆ గడువు పూర్తి కావస్తున్నది. అయినా ఇంతవరకు మనకు ఏ ఆధారమూ చిక్కలేదు. మనం ఇంకా అయోమయ స్థితిలోనే కొట్టుమిట్టాడుతున్నాం. రాజాజ్ఞ పాలించకుండా మనం వెనుదిరిగి వెళ్ళామంటే మనల్ని అపరాధులుగా భావిస్తారు, మరణశిక్ష కూడా విధిస్తారు. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి? నేను మీ నాయకుడిగా నియమింపబడి మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకువచ్చాను. నేను అన్ని ప్రయత్నాల్లోనూ ఓడిపోయాను. పరాజయంతో వెనుదిరిగి వెళ్ళటం చాలా అవమానకరం. ఆ అవమాన భారాన్ని భరించే కంటే ఇక్కడే ఉపవాస దీక్షతో ప్రాణత్యాగం చేయటం ఉత్తమమని భావిస్తున్నాను. స్వామి కార్యము నెరవేర్చలేని ఈ బ్రతుకు నిరర్థకం. సమస్త గురుజనులకు ఇదే నా అంతిమ ప్రణామం. మీ అందరికీ ఇదే నా ఆఖరి ఆదేశం. జాంబవంతుడు మహావీరుడు ఆంజనేయునితో కలిసి మీరందరూ కిష్కిందకు మరలిపోండి. అదెలా సాధ్యం రాజా? ఆంజనేయ, తమరు వీరందరికీ నచ్చజెప్పండి. తమతో పాటు తీసుకువెళ్ళండి. అసంభవం యువరాజా. తమ నాయకత్వంలో రామకార్యార్థులమై మనందరం కలిసి ఇక్కడికి వచ్చాం. మనుటయో మరణించుటయో ఏమి జరిగినా ఒకేసారి జరుగుతుంది. ప్రతి అడుగులోనూ తమ వెంట నడవడం మా అందరి కర్తవ్యం. అవును హనుమ, సీతామాత అన్వేషణలో ఇంతవరకు వచ్చిన మనం మనుటయో మరణించుటయో అంగదునితోటి. మరణించడానికి వచ్చారా? ఎంత ఆనందకరమైన విషయం. నేను చాలా ఆకలితో ఉన్నాను. ఆ సర్వేశ్వరుడు ఎంత దయామయుడు. నా ఆకలి తీర్చడానికి ఎంత ఆహారాన్ని సమకూర్చాడు. ఒక్కొక్కరుగా మరణించాలి మిత్రులారా. ఎవరెవరు మరణిస్తారో వారు నాకు ఆహారంగా పనికొస్తారు. లెస్స పలికితిరి జీవించి ఉండగా ఈ దేహం శ్రీరామచంద్రుని కార్యములకై పనికిరాలేదు. మరణించిన పెదప నీకైనా ఉపయోగపడితే సంతోషమే. వృక్షరాజా, సద్గతులు కలుగుగాక. ఇది మన మంచికే. సాక్షాత్తు సూర్యపుత్రుడు యమధర్మరాజే ఈ పక్షి రూపంలో వచ్చాడు. లేదంటే ఈ సాగర తీరాన నానేవారెవరున్నారు? తల్లి లేదు, తండ్రి లేడు. మన శరీరాల్ని చితికి చేర్చేదెవరు? పరదేశంలో మరణిస్తే ఎవరూ లేని చోట జంతువులు భక్షించాలి లేదా అగ్ని సంస్కారం జరగాలి. ఏమైనా మన ప్రభువు శ్రీరామచంద్రునికి ఖగజాతి చాలా ఉపకారం చేసింది. మన మృత శరీరాలు వీరి ఆకలిని తీరిస్తే శ్రీరామచంద్ర ప్రభువుకి ఖగజాతితో గల రుణం కొంచెమైనా తీరుతుంది. ఏ రుణం? నీకు తెలీదా? ఖగరాజు జటాయువు సీతామాతను రక్షించుటకై ప్రాణములు అర్పించినాడు. శ్రీరామచంద్ర ప్రభు అతడిని తన తండ్రిగా భావించి అంతిమ సంస్కారం గావించినాడు.
జటాయువు జనకపుత్రి సీతను రక్షించడానికి జటాయువు తన ప్రాణాల్ని త్యాగం చేశాడు. శ్రీరామచంద్రునికి సేవలు చేస్తూ పంచవటిలో పరమపదాన్ని చేరుకున్నాడు. మహాత్ముడైన జటాయువు జీవితం ధన్యమైంది. పదే పదే జటాయువు పేరు చెప్తున్నావు. ఎవరు నీవు? ఎవరు నువ్వు? నా దగ్గరకు రా. అంతా వివరంగా చెప్పు. జటాయువు నా తమ్ముడు. అతనికి ఏమయ్యింది? దయచేసి ఏమీ దాచకుండా చెప్పు. తమరు పుణ్యాత్ములైన జటాయువు సోదరులా? పక్షిరాజా, మా అందరి ప్రణామములు స్వీకరించండి. మీ అందరకు ఈ సంపాతి నమస్కారములు. కృపతో శీఘ్రముగా నా సోదరుడు జటాయువు వృత్తాంతమును తెలపండి. మీ మాటలను బట్టి నాకు అశుభ సూచనలు గోచరిస్తున్నాయి. ఖగరాజా సంపాతి, నీ అనుమానం నిజమే. దశరథనందనుడు శ్రీరామచంద్రుని ధర్మపత్ని సీతామాతను గగన మార్గము గుండా దురాత్ముడైన రావణుడు అపహరించుకుపోయాడు. మాత యొక్క ఆర్తనాదములు విని జటాయువు సీతామాతను విడిపించడానికి సర్వశక్తులు వినియోగించి వీరోచితంగా పోరాడాడు. ఆ దుర్మార్గుడి చేతిలోనే జటాయువు వీరమరణం పొందాడు. స్వయంగా శ్రీరాముడి అక్కడికి చేరుకుని అగ్ని సంస్కారం చేశాడు. అవసాన దశలో జటాయువు సీతామాత రావణునిచే అపహరించబడిన విషయాన్ని రామచంద్ర ప్రభువుకు చెప్పాడు. అనుజ, జటాయువు, అయ్యో తమ్ముడా, ఈ హృదయ విదారక వార్త వినుటకేనా నేను ఈనాటి వరకు జీవించి ఉన్నది? అయ్యో, నేను నీ వెంట ఉండి ఉంటే నీవు మరణించేవాడివి కాదు. నీచ రావణుడు మరణించి ఉండేవాడు. సీతామాత అపహరణ జరిగుండేది కాదు. పక్షిరాజా, తమరు తమ సోదరునికి దూరంగా ఈ స్థితిలో ఇక్కడ ఏ కారణంగా ఉంటున్నారు? ఏం చెప్పమంటావు నాయనా? బల మదోన్మత్తులై మనం ఎందుకు సూర్యుని చెంతకు వెళ్ళలేమని మా సోదరులు ఇరువురము ఆలోచించాము. మేము సూర్యుని తాకి సూర్యాస్తమయమునకు ముందే తిరిగి వచ్చదమని కైలాస పర్వతంపై కూర్చుని ఉన్న కొందరు మునుల సమక్షమున మేము ప్రతిజ్ఞ చేశాము. అపార బల గర్వంతో మేమిరువురు సోదరులము ఆకాశమునకెగిరి సూర్యాభిముఖముగా ముందుకు సాగాము. మార్తాండుని ప్రచండ తేజము మమ్ము దహించినది. సోదర ప్రేమతో నేను నా విశాలమైన రెక్కలతో జటాయువును కప్పివేశాను. తను కాలిపోలేదు, కాని స్పృహ తప్పి భూమిపై పడిపోయాడు. నా 2 రెక్కలు కాలిపోయాయి. నేను సోదరుడికి దూరమై రెక్కలను పరాక్రమమును పోగొట్టుకొని ఈ పర్వతంపై వచ్చి పడ్డాను. ఆనాటి నుండి నేటి వరకు నిస్సహాయ స్థితిలో కాలం గడుపుతున్నాను. ఒకనాడు నేనిక్కడ కూర్చుని ఉండగా ఆ దుర్మార్గుడైన రావణుడు ఒక రూపవతి అయిన వనితను తన విమానముపై బలవంతముగా తీసుకువెళ్ళుట నేను చూశాను. నా అనుమానము నిజమైతే ఆమె ఖచ్చితముగా దశరథనందనుడు శ్రీరాముని భార్య అయ్యుండొచ్చు. ఆ దుర్మార్గుడై నా తమ్ముణ్ణి హతమార్చి వెళుతున్నాడని నాకేం తెలుసు? అవును పక్షిరాజా, ఆమె సీతామాతే. మీరు మాకు ఇంకేవైనా వివరాలు తెలియచేయగలరా?
నేను చూడగలుగుతున్నాను. చూడగలుగుతున్నారా? అవును, మా దృష్టి చాలా తీక్షణమైనది. అలా అయితే సీతామాత ఎక్కడ ఉన్నారో దయచేసి మాకు చెప్పండి. ఆమె ఈ సమయంలో రావణాసురుని రాజప్రాసాదంలో ఒక వృక్షము కింద కూర్చుని ఉన్నది. తీవ్రమైన దుఃఖమున మునిగి ఉన్నది. కానీ చింతించవలసిన విషయం ఏమిటంటే, నేడు బలహీనుడనై రెక్కల మాడి ఎగరలేని పరిస్థితిలో ఉన్న నేను నా సోదరుని మరణానికి ప్రతీకారం తీర్చుకోలేకపోతున్నాను. మీకు ఏ సాయమూ చేయలేకపోతున్నాను. కేవలం చెప్పగలనంతే. మేము అక్కడికి ఎలా వెళ్ళగలం? 400 క్రోసుల విస్తీర్ణము గల మహాసాగరమున కావల త్రికూట పర్వతంపై బంగారముతో నిర్మించబడిన లంకానగరం ఉన్నది. అది రావణాసురుని రాజ్యము. సీతామాతను అక్కడికే తీసుకువెళ్ళాడు. ఎవరైతే బుద్ధిబలంతో భుజబలంతో 100 యోజనముల సాగరమును లంఘించగలరో వారే ఈ కార్యమును సాధించగలరు. అంజనీ కుమార, నీకు సంబంధమే లేనట్లు ఎందులకు ఇచ్చటకు వచ్చి దూరంగా నిలుచున్నావు? దీని ఆంతర్యమేమి భల్లూకరాజా? అది ఎవరికీ తెలియదు. అంజనీ కుమారుడే అది మరచినాడు. ఏమి మరచితని? నీలోని అపరిమితమైన బలము, దైవశక్తులు నీ మాతాపితరులైన కేసరీనందనుల వలన ప్రాప్తించినవి. అయినను నీవు కైలాసనాథుడైన శంకరునకు దీటైన రుద్రుడవు. వాయుదేవుని వేగమును సంపూర్ణముగా పొందినవాడు. కేసరినందన, అందులకే ఈ లోకము నిన్ను శంకరసుతుడు పవనతనయుడని కీర్తించుచున్నది. హనుమ, శాపవశమున నీవు నీ అపార శక్తిని మరచినావు. జ్ఞప్తికి తెచ్చుకో. అపరిమితమైన బలమును, దివ్య తేజస్సును ఆ దేవతలు నీకు వరముగా ప్రసాదించినారు. ఆనాడు నీవు మునిపుంగవులను నీ ఆకతాయి చేష్టలతో బాధించని వాడవు. అప్పుడు ఒక ముని నిన్ను శపించినాడు. ఓరి ఆకతాయి బాలక, ఏ శక్తికి వశీభూతమై నీవింతగా విర్రవీగుతున్నావో ఆ శక్తిని నీవు ఈ క్షణమే మరచిపోదువుగాక. నీ మాత అంజన మునివర్యునితో మొరపెట్టుకుని క్షమాపణ కోరినది. అప్పుడు ఆ మునీశ్వరుడు శాప విమోచన మార్గంను తెలిపినాడు. బల ప్రదర్శనకు సమయం వచ్చినప్పుడు ఎవరైనాను నీవు మరచిన శక్తులను జ్ఞప్తికి తెచ్చినచో అప్పుడు నీలోని సర్వశక్తులను నీవు గ్రహించగలవు. అంజనీ సుత, అసమాన వీర, నీ శక్తిని ప్రదర్శించే సమయం ఆసన్నమైనది. నీవు అతులిత బలశాలివి, సుగ్రీవుని కంటే శక్తివంతుడవు, శౌర్య తేజములలో రామలక్ష్మణులకు సమానుడవు. నీలో గరుడుని శక్తి ఉన్నది, సూర్యుని తేజస్సు ఉన్నది. ఏ జ్ఞానగుణధామ, మహాబలి, మా సమస్యకు పరిష్కారము నీవే. నీవు ఎందులకు ఇలా మౌనము వహించినావు? అపార జ్ఞాన సంపన్న మహాబల హనుమ, ఈ సువిశాల మహాసాగరమున కావల సీతామాత నీచుడు దురాత్ముడు అయిన రావణుని అధీనములోనున్నది. మార్గము లభించినది. సఫలీకృతము చేయుట నీ చేతిలోనున్నది. హే మహా తేజస్వి మారుతి, శ్రీరామ కార్యము నెరవేర్చుటకై ఈ మహాసాగరమును లంఘించు. ఈ క్షణమే నీవు లంకకు వెళ్ళి విజయభేరిం మ్రోగించు. సీతాసాధ్విని విడిపించు. అధర్మవర్తనుడైన అసురులకు నీవు గుణపాఠం నేర్పించు. వెళ్ళు, వెళ్ళు. వెళ్ళు బజరంగ బలి.
వెళ్ళు హనుమా వెళ్ళు. నీ శక్తిని తెలుసుకో. ఈ పని నీ ఒక్కడి వల్లే అవుతుంది. మహానుభావ ఆంజనేయ, వెళ్ళు ఆంజనేయ, వెళ్ళు. వాయుపుత్రుడు హనుమంతునికి, వాయుపుత్రుడు హనుమంతునికి, వాయుపుత్రుడు హనుమంతునికి. నా మార్గమునకు అవరోధము కల్పించిన ఇవెవరు? నేను సురసను. ఏం కావాలి? ఆహారము. నేడు దేవతలు నిన్ను నాకు ఆహారముగా పంపించారు. నేను నిన్ను నా కడుపారా ఆరగిస్తాను. కానీ నేను నీ ఆహారాన్ని కాను. నా స్వామి శ్రీరామ కార్యార్థనే వెళ్తున్నాను. నాపై నీకు ఎటువంటి అధికారమూ లేదు. ఏయ్! నాకు సంపూర్ణ అధికారం ఉంది. ఎందుకంటే నేను ఆకలితో ఉన్నాను. ఆకలితో ఉన్నవారికి ముందు ఆహారం అందాలి. అదే ధర్మం. కనుక నువ్వు నా ఆకలిని తీర్చలేకపోతే అది ధర్మ విరుద్ధమవుతుంది. అలా కాదంటే నీ స్థానంలో ఇంకొక జీవిని నాకు ఆహారంగా పంపు. గతంలో ఇలాగే శిబి చక్రవర్తి కూడా చేశాడు. అలా చేస్తే ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించిన పుణ్యము దక్కుతుంది, నీ ప్రాణాలు కూడా దక్కుతాయి. కాని మాత, మన ప్రాణాలు కాపాడుకోవడం కోసం వేరొకరి ప్రాణాలు బలి తీసుకోవడం ధర్మం కాదు, పాపం. దానికంటే నేనే మీకు ఆహారం అవ్వడం మంచిది. ఎంత ధర్మయుక్తమైన మాటలు చెప్పావు. ఇక రా నా నోటిలోనికి. కానీ మాత, శ్రీరాముని కార్యమాచరించటం ఈ సమయంలో నా ప్రప్రథమ కర్తవ్యం. అందుకు నేను లంకకు వెళ్ళి సీతామాతను అన్వేషిస్తాను. ఆమెను వెతికి శ్రీరాముని సందేశమును ఆమెకు అందజేస్తాను. సీతామాత యొక్క సమాచారాన్ని శ్రీరామునకు చేరవేస్తాను. ఈ కార్యములన్నీ పూర్తయిన పిమ్మట నేనే స్వయంగా నీకు ఆహారం కావడానికి ఇక్కడికొస్తాను. నేను నీకు మాట ఇస్తున్నాను. కనుక మాత, ఈసారికి నన్ను వెళ్ళనివ్వు. ఆలస్యం చెయ్యకు. నాకు దారి వదులు. నేను నీ బూటకపు మాటలను ససేమిరా వినను. నాకు బ్రహ్మదేవుని వరమున్నది. ఏ మార్గంలో నేను నుంచుంటానో అక్కడ ఎవరూ నన్ను దాటి ముందుకు సాగలేరు. కనుక నువ్వు నా నోటిలోనికి ప్రవేశించి తీరవలసినదే. ఒకవేళ నువ్వు తిరిగి రాగలిగితే అప్పుడు చూసుకుందాం. అటులనే మాత, నోరు తెరు, నేనే ప్రవేశిస్తాను. నేను బ్రహ్మదేవుని వరమును వృధా పోనివ్వలేదు. నీ నోటిలోనికి ప్రవేశించి బయటకు వచ్చినాను. నీకు శతసహస్ర శుభములు జరుగుగాక. నేను వాస్తవమునకు నాగమాతను. నన్ను దేవతలు నీ పరాక్రమమును వివేకమును పరీక్షించమని ఇక్కడకు పంపించినారు. నీవీ పరీక్షలో విజయుడవయ్యావు. వెళ్ళువచ్చా, నీ సకల కార్యములు సిద్ధిస్తాయి. ఎవరి వద్ద ధైర్యము, ప్రతిభ,
బుద్ధి, పరాక్రమము అనే 4 గుణములు ఉంటాయో వారికి సర్వదా విజయం తథ్యం. నీ ద్వారా శ్రీరామునికి అన్ని కార్యములు నెరవేరుతాయి. ధన్యోస్మి మాత. రా హేరా జై శ్రీరామ్. శ్రీరామ్ జై రామ్ జై జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ జయం. జై శ్రీరామ్. తమరు ఎవరు మహాత్మా? లంకలో శ్రీరామునికి జయమని పలికే సాహసం చేసిన తమరెవరు? ఇక్కడికి ఎలా రాగలిగారు? ఆకాశ మార్గాన పయనిస్తుండగా ఈ ప్రాంగణంలో తులసిమాతను చూచి కుడ్యములపైన శంఖము చక్రముల యొక్క చిహ్నములను చూచి అర్థము చేసుకున్నాను. ఇది ఒక నారాయణ భక్తుని గృహమై ఉంటుందని. అత్యంత కుతూహలముతో తమ దర్శనము కొరకు ఆగాను. నాదొక సందేహం. శ్రీరామనామ స్మరణ. మహానుభావ, నాకు దయచేసి సందేహ నివృత్తి చెయ్యండి. నాది పొరుగు దేశం, ఏ నామమైనను జపించవచ్చును. కానీ మీరు లంకానగర నివాసులయ్యుండి శ్రీరామనామం జపించే సాహసం చేస్తున్నారు. అంతటి సాహసం చేస్తున్న తమరెవరు? తమరు రాక్షసులు కారా? రాక్షస కులము వాడినే, కానీ శ్రీరామ భక్తుడని. రాక్షస కులము వారు శ్రీరామచంద్రుల భక్తికి అర్హులు కారా? వారి పట్ల భక్తికి సకల జీవకోటికి అర్హతున్నది. శ్రీరాముడు తన భక్తులలో ఉచ్చనీచములు, జాతిమత భేదములు చూడరు. వారి దృష్టిలో దేవతలు, దానవులు, మానవులు, అంతెందులకు పశుపక్షాదులలో కూడా భేదము చూపరు. శ్రీరామచంద్రుడు భక్త సులభుడు. నాపై కృపతో సెలవీయండి. రాక్షస జాతిలో శ్రీరామ భక్తుడయ్యుండి లంకలో నివసించే సాహసవీరులెవరున్నారు? అందులకే తమ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను మహర్షి విశ్వావసుపుత్రుడను. నేను రావణుని తమ్ముడను, విభీషణుడను. ఇక లంకలో నివాసముంటున్న విషయం. ఓ మహాత్మా, నేనిచట సర్పపరివేష్టితమైన చందన వృక్షము వలె జీవించుచున్నాను. ఇంతటి దురవస్థలోనూ నాకు ఒకే ఒక ఆశ ఉన్నది. ఏదో ఒకనాడు నాకు శ్రీరామ దర్శనం కలుగుతుందని, ఆయన కరుణిస్తాడని. ఆశ్చర్యకరమైన విషయం. తమరు శ్రీరాముని ఇంతవరకు చూడకపోయినా వారిని పూజిస్తున్నారు. దీనిలోని రహస్యమేమిటి? బ్రాహ్మణోత్తమ, మేము ముగ్గురు సోదరులము ఒకేసారి కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాం. ఆయన ప్రత్యక్షమై వరములు కోరుకునమనగా మా అగ్రజులిద్దరూ శక్తులు కోరుకున్నారు. నేను మాత్రం శ్రీమన్నారాయణుడిపై అనన్య భక్తిని, ఆయన దర్శనాన్ని కోరుకున్నాను. శ్రీ మహావిష్ణువు రాముని రూపంలో అవతారము దాల్చి లంకకు వచ్చినప్పుడు అతని దర్శనం లభిస్తుందని బ్రహ్మదేవుడు సెలవిచ్చాడు. నాటి నుండి ఆయన కోసమే ఎదురు చూస్తూ రామనామ స్మరణ చేస్తున్నాను.
తమరు ధన్యుడు. తమరి భక్తి ధన్యమైనది. ఇక తమరి వివరాలు సెలవీయండి. తమరెవరు? తమరిప్పుడు ఎచట నుంచి వేంచేశారు? తమరు హరిభక్తులా లేక దేవతలా లేక నాకు దివ్య దర్శనం ఇవ్వడానికి దిగివచ్చిన సాక్షాత్తు శ్రీరామచంద్రులా? రామ రామ రామ, మీరు నన్ను తప్పుగా అంచనా వేశారు. నేనొక అధమాతి అధముడను. నా పుట్టుక ఎటువంటిదంటే దాని పేరు విన్నంతనే అశుభమని అంటారు. ఇది నా మర్మవేషం. నేను జన్మతః వానరుడను. నా పేరు హనుమంతుడు. ప్రభువు శ్రీరాముని ఉదారతను గమనించండి. నా వంటి బుద్ధిహీనుడైన వ్యక్తిని కూడా తన సేవకునిగా నియమించుకున్నాడు. సేవకుడినైనా నాపైన విశేష ప్రేమను కలిగి ఉన్నాడు. కనుక విభీషణ, శ్రీరామచంద్ర ప్రభువులపై అచంచల విశ్వాసముంచండి. సకల జీవులు తమ కర్తవ్య పదాన్ని విస్మరించకూడదు. హే హనుమ, తమరి సదోపదేశంతో నాలో భక్తి పెరిగి మనశ్శాంతి లభించింది. నాకిప్పుడు నమ్మకం కలిగింది. నా పూజలు ఫలించి ఏదో ఒకనాడు శ్రీరామ దర్శనం తప్పక లభిస్తుందని. తమ ఈ ఉపకారానికి శతసహస్ర ప్రణామములు అర్పిస్తున్నాను. లేవండి విభీషణ. సేవకుడు సేవకుని ముందు శిరస్సు వంచరాదు. ఇరువురు స్వామి కార్యముపైనే దృష్టి సారించాలి. నా రాకలోని ఆంతర్యం గ్రహించండి. రావణుడు సీతామాతను అపహరించాడు. శ్రీరామప్రభువు ఆజ్ఞానుసారం నేనామెను అన్వేషిస్తూ వచ్చాను. రావణుని అంతఃపురంలో నలుదిశలా గాలించాను. కాని మాత జాడ తెలియరాలేదు. ఆమె జాడ మీకు తెలిసినట్లయితే దయచేసి నాకు చెప్పండి. కపిశ్రేష్ఠ, రావణుని అంతఃపురంలో సీతామాత సుఖంగా నిద్రిస్తోందని తమరు ఎలా అనుకున్నారు? ఆమె దీనంగా అశోకవనములో తన పతివ్రతా ధర్మాన్ని రక్షించుకుంటూ ఒక వృక్షం కింద తపస్వినుమలై కూర్చుని ఉంది. 4 వైపులా రాక్షస స్త్రీలు కావలి కాస్తూ ఉన్నారు. అశోకవనానికి బయట భయంకర రాక్షసులు గస్తీ తిరుగుతూ ఉంటారు. కనుక తమరు లోనికి ప్రవేశించాలంటే వారితో యుద్ధం చేయాలి. అందుకు చాలా బలగం కావాల్సి ఉంటుంది. కానీ తమరు ఒక్కరే కదా. నేను ఒక్కడనే చాలు వారికి. కాని నా ఉద్దేశంలో అది ఉచితం కాదు. నేను మాతని కలవడానికి ముందు ఏ విధంగానూ ఎటువంటి పోరాటములు సలుపదలుచుకోలేదు. కారణమేమంటే రాముని దూత ఎవరైనా సీతామాతను కలుసుకోవడానికి వచ్చారని తెలిస్తే రావణుడు ఆమె ఉండే చోటు మార్చవచ్చు. కనుక నేను నా రూపాన్ని అతి సూక్ష్మంగా మార్చుకుంటాను. రాత్రి చీకటిలో నిశ్శబ్దంగా మాత సమీపానికి చేరుకుంటాను. ఒక్కసారి ప్రభు సందేశాన్ని ఆమెకు వినిపించి ఆమెను ఓదార్చి నా భిన్న రూపాలలో రావణుని యోధులకున్న శక్తి ఏపాటితో తెలుసుకొనుటకు ప్రయత్నిస్తాను. ఇక నాకు సెలవీయండి. సూర్యభగవానుడు ఉదయించే వేళయింది. పగలు ఎచ్చటైనా దాగి ఉండి నిశీధి సమయాన అశోకవనాన్ని చేరుకుంటాను. వెళ్ళండి భక్త శిఖామణి. శ్రీరాముడు తమని రక్షిస్తాడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హనుమంతుడు లంకను చేరుకుని ఉంటాడు. మార్గమధ్యమున అవరోధములు ఎదురై ఉండవు కదా? భక్తి, శ్రద్ధ, దృఢ నిశ్చయాలతో తమ కర్తవ్య పథంలో ఎవరు ముందుకు సాగిపోతుంటారో వారి మార్గంలో ఎలాంటి అవరోధములు ఏర్పడినా అవి ఎంతోసేపు నిలవవు. హనుమంతుడు వీరుడే కాడు, భక్తుడు కూడా. అతడు తప్పక సఫల మనోరథుడై వస్తాడు. ఇంతకు వారికి సీతమ్మ తల్లి దర్శనమైనదో లేదో? సీతాదేవి లంకలో ఉండి ఉంటే ఏదో ఒక యుక్తితో
హనుమంతుడు ఆమె వద్దకు చేరుకుంటాడు. ఆ నమ్మకం నాకున్నది.